ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారిస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో లింగయ్య స్టేట్మెంట్ కీలకంగా మారనుంది. మునుగోడు ఉప ఎన్నిక టార్గెట్ గా ట్యాపింగ్ అస్త్రం ప్రయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బైపోల్ సమయంలో తిరుపతన్నతో లింగయ్య టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. అయితే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో లింగయ్య ప్రమేయం ఉందా? బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలతో తిరుపతన్నకు టచ్ లోకి వెళ్లారా? ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పింది ఎవరు అనే కోణంలో పోలీసులు లింగయ్యను విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే లింగయ్య విచారణ అనంతరం పలువురు నేతలకు నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు కీలక నేతలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సిబ్ వాళ్లతో టచ్ లో ఉన్న రాజకీయ నేతలను విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అమర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అమర్, శిలా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రాజకీయ నాయకులకు సంబంధించి మొదటిసారి విచారణకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. అయితే ఆయనతో పాటు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు కూడా విచారణకు హాజరైనట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ కూడా ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నతో పాటు భుజంగరావు ఇద్దరితో టచ్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? నకిరేకల్ ప్రస్తుత ఎమ్మెల్యే వీరేశం సంబంధించిన అనుచరులకు సంబంధించి వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నికల సమయంలో ధన ప్రవాహాన్ని పోలీసుల వెహికల్స్ లో కూడా డబ్బు తరలించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి ప్రశ్నల నివృత్తి కోసం ప్రస్తుతం ఏసీపీ నేతృత్వంలో కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం విచారణ అయితే నడుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు జూబ్లీహిల్స్ పిఎస్ కొద్దిసేపు క్రితమే చిరుమర్తి లింగయ్య హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర చెప్పింది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇటు దీనికి సంబంధించిన ఆరోపణలు కూడా మాజీ మంత్రుల మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం చిరుమర్తి లింగయ్య మీద ప్రస్తుతం విచారణ అయితే నడుస్తూ ఉంది. అయితే చిరుమర్తి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎందుకు వీళ్ళది స్టేట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది వీటన్నిటిపై కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం అనుచరులు అయినటువంటి మౌసన్ రెడ్డి, రాజ్ కుమార్ ఇద్దరి ఫోన్లు ఇప్పటికే ట్యాప్ చేసినట్టుగా ఎయిర్టెల్ నుంచి కూడా ఒక రికార్డు వచ్చింది. ఆ రికార్డు ఆధారంగా ప్రస్తుతం మౌసన్ రెడ్డి, రాజ్ కుమార్ ఇద్దరి ఫోన్లు ఎందుకు చేయవలసి వచ్చింది? దీనికి సంబంధించి వాళ్ళిద్దరిని కూడా ఇవాళ విచారణకి పిలిచే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే భాస్కరరావును ఇవాళ విచారణకు పిలిచారు. అతను మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, అత్యంత కేటీఆర్కి సన్నిహితుడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇద్దరిని కూడా కూర్చోబెట్టి విచారణ కూడా చేస్తూ ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే డబ్బుల ధన ప్రవాహం కావచ్చు, వేధింపులు కావచ్చు, ప్రత్యేక పార్టీలను చిత్తు చేసేందుకు కేటీఆర్, కేసీఆర్ ఇద్దరి నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ అన్నట్టు జరిగిందన్నట్టు ఇప్పటికే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా చిరుమర్తి లింగయ్యను విచారిస్తున్నారు. లింగయ్య ఫోన్ ట్యాపింగ్ ఎందుకు ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా వచ్చు. భాస్కరరావు కూడా విచారణకు హాజరైన తెలిసింది, బయటికి వస్తా ఉన్నాడు. అసలు భాస్కరరావు ఎందుకు జూబ్లీహిల్స్ పిఎస్ రావాల్సి వచ్చింది? తోడుగా వచ్చారా లేకుంటే మిగతా వేరే కారణాలతో వచ్చాడా? ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. భాస్కరరావు బయటకు వస్తున్న దృశ్యాలు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అందిస్తూ ఉన్నాం. ప్రస్తుతం భాస్కరరావుతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సంబంధం లేని విషయం నాకు చెప్పండి. నాకు ఏదే పని ఉండి వచ్చినా ఏం కాదమ్మా, వాళ్ళు ఏదో మాట్లాడుతారు, వాళ్ళు విచారణ చేస్తారు. నాకు సంబంధం ఏదే పిటిషన్ ఇచ్చడానికి ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంబంధం లేదు, ఓన్లీ తన సంబంధించిన ప్రత్యేక కేసు కోసం మాత్రమే ఇక్కడికి వచ్చామంటూ కూడా భాస్కరరావు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా భాస్కరరావు ఒకవైపు స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. చిరుమర్తి లింగయ్యకు సంబంధించిన కేసు ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతుంది. దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ కేసు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పురమాయించింది ఎవరు? బీఆర్ఎస్ లో కీలక నేత పేరు ఇవాళ బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం అతని సిమ్స్ కావచ్చు, ఇప్పటికే తిరుపతన్న
వివరాలన్నీ కూడా ప్రస్తుతం అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బీఆర్ఎస్ నేతలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేతలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలైనటువంటి ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ ఇలా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కూడా కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా అడవుడు నడిచింది. ఇప్పటికే గతంలో కూడా బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు కూడా బండి సంజయ్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో టీపీసీ చీఫ్ గా ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా. అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా సార్లు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం కీలకంగా మారింది. ఎవరైతే బీఆర్ఎస్ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పూర్తిస్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టు తిరుపతన్న ఇటు భుజంగరావు ఇద్దరితో కాంటాక్ట్ ఉండడం వల్లనే ఏదైతే మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి గెలుపు బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేలా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చేసి ఇటు ధన ప్రవాహాన్ని అడ్డుకోవడంతో పాటు వాళ్ళ డబ్బును అంటే బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్ డబ్బును పోలీస్ వెహికల్ అనే పూర్తిగా ఏదైతే కాన్స్టిట్యుయెన్సీ లోని అన్ని మండలాలకు పంపించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి చిరుమర్తి లింగయ్య విచారణ అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు గంట దాటింది. గంట నుంచి ఇంకా అతని మీద ప్రశ్నల వర్షం అయితే జూబ్లీ పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎందుకంటే చిరుమర్తి లింగయ్య ఇటు మునుగోడు శాసనసభ్యుడు అయినటువంటి ప్రస్తుత శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి చాలా అత్యంత సన్నిహితులు. గతంలో కూడా కొన్ని రాజకీయ విభేదాల కారణంగా ఏదైతే చిరుమర్తి లింగయ్యకు ఇటు రాజగోపాల్ రెడ్డికి విభేదాలు వచ్చాయి. విభేదాలు వచ్చాక తర్వాత మునుగోడు ఉప ఎన్నికలనే వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి అతను పోటీ చేశారు. రాజగోపాల్ రెడ్డి పోటీ చేసిన క్రమంలో బీఆర్ఎస్ గెలవాలనే కాంక్షతో పూర్తిస్థాయిలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టుగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. దీని ఆధారంగానే ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు నేతలు ఉన్నారనేది ప్రస్తుతం చిరుమర్తి లింగయ్యను విచారించిన తర్వాత ఎవరెవరు ఉన్నారు, ఎవరు చెబితే తిరుపతన్న భుజంగరావుతో టచ్ లోకి వచ్చారు, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక వివరాలు కూడా వెలువడే అవకాశం కనబడుతుంది. అయితే ఒకవేళ విచారణకు సహకరించకుండా మాత్రం లింగయ్యను అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ప్రభాకర్ రావుకు సంబంధించి అతనికి సంబంధించి అమెరికాలో ఉన్నాడు, గ్రీన్ కార్డ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి హైదరాబాద్ కు పిలిపించే ప్రయత్నంలో ఒకవైపు పోలీసులు ఉండగా వాళ్ళ ఆశలు కూడా సన్నగిలాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రాజకీయ నాయకుల బండారం అంతా బయటపడే అవకాశం అయితే కనబడుతుంది. బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారు, తిరుపతన్న భుజంగరావు ఇద్దరు ఏదైతే చిరుమర్తి లింగయ్యతో ఎందుకు టచ్ లో ఉన్నారు, వీళ్ళు ఎందుకు కాంటాక్ట్ చేయాల్సి వచ్చింది, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తా ఉన్నారు. శీలా, ఇంకా ఎంతసేపు విచారణ కొనసాగే అవకాశం ఉంది? లింగయ్య విచారణ తర్వాత మరికొంతమంది అరెస్ట్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీంట్లో వాస్తవం ఎంత? వాళ్ళు ఎవరై ఉండే అవకాశం ఉంది? 100%. ఎందుకంటే బీఆర్ఎస్ ఏదైతే 10 ఏళ్ల సర్కారులో ఏదైతే ఉప ఎన్నికలు జరిగిన సందర్భంలో హుజరాబాద్ కావచ్చు, ఇటు మునుగోడు ఉప ఎన్నికలు జరిగిన క్రమంలో చాలా ఫోన్ ట్యాపింగ్ పాల్పడే వాళ్ళు గెలవాలనే కాంక్షతో పూర్తిస్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ఎవరైతే కీలక నేతలు ఉంటారో బీజేపీ సంబంధించిన గతంలో మాజీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి గతంలో టీపీసీసీ చీఫ్ గా ఉన్నాడు, ప్రస్తుతం సీఎం గా ఉన్నాడు. కాబట్టి అయితే రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా మీడియా ముఖంగా చెప్పాడు. అయితే బండి సంజయ్ ఇటు చాలా మంది ప్రముఖ నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. ఇప్పటికే మునుగోడు ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అత్యంత సన్నిహితుడు గతంలో, కానీ ఇప్పుడు రాజకీయ విభేదాలు రావడంతో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవాలనే ఒక కక్ష కట్టాడు. కక్ష కట్టిన నేపథ్యంలోనే మునుగోడుకు సంబంధించిన వ్యవహారంలో ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డాడు. వీటన్నిటికి సంబంధించి కూడా ఎయిర్టెల్ కి సంబంధించిన డాటా పూర్తిస్థాయిలో రికవరీ చేశారు. ఇటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఈ 2 రిపోర్ట్ల ఆధారంగా ప్రస్తుతం భుజంగరావు, తిరుపతన్న ఇద్దరిని కూడా ప్రస్తుతం వీళ్ళిద్దరికి సంబంధించిన కాంటాక్ట్ ఎందుకున్నారన్న కోణంలో ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ అధిష్టానం చెప్పడంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు వీళ్ళందరూ కూడా ఎన్నుకుండి నడిపారు. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్రావు పేరు కూడా చాలా సార్లు వినపడ్డ నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రస్తుతం లింగయ్య విచారణ అనంతరం మాజీ మంత్రులకు కూడా ఈయన విచారణలో పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడిస్తే మాత్రం మాజీ మంత్రులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే కనబడతా ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్షన్ ఎలా ఉంది? నిన్నటి నుంచి కూడా ఇదే మనం చూస్తూ ఉన్నాం, కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే నిన్న లేదు. మరి ఈ రోజు ఏమైనా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగిందా? దీన్ని వాళ్ళు ఎలా చూస్తున్నారు? కార్యకర్తలైనా ఏమైనా మాట్లాడుతున్నారా దీనికి సంబంధించి?
ప్రస్తుతానికైతే దీని వెనుక కుట్ర కోణం ఉంది. కావాలనే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని ఏం జరగకుండా ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఒక ఇష్యూను లేవనెత్తుతున్నారు. ఇప్పటికే పొలిటికల్ బాంబ్ పేలుతుందంటూ కూడా పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి సంబంధించి ఎలాంటి సంబంధం లేని మమ్మల్ని మా పేర్లను వీటన్నిటి కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ అధిష్టానం ఒకవైపు చెప్తా ఉంది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి చిరుమర్తి లింగయ్యను విచారిస్తా ఉన్నారు. ఎవరైతే చిరుమర్తి లింగయ్యతో టచ్ లో ఉన్నటువంటి తిరుపతన్న భుజంగరావు ఇద్దరికి సంబంధించి కూడా ఎందుకు టచ్ లో ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఉప ఎన్నికల టార్గెట్ గా వాళ్ళు గెలవాలని కాంక్షతో పూర్తిస్థాయిలో దీన్ని ప్రేరేపించారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రాష్ట్ర స్థాయి నేతలు కాదు, కాన్స్టిట్యున్సీలోని మండల స్థాయి నేతలు, ఇటు ఎమ్మెల్యేల అనుచరులు, అంటే ప్రత్యర్థి పార్టీ ఎవరైతే ఉంటారో ప్రత్యర్థుల సంబంధించి అనుచరులకు సంబంధించి కూడా పూర్తిస్థాయిలో వాళ్ళందరి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి ఎమ్మెల్యే వీరేషన్ సంబంధించి అనుచరులు మధుసూదన్ రెడ్డి, రాజ్ కుమార్ ఇద్దరికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా ఇప్పటికే ఎయిర్టెల్ నుంచి ఒక డాటాను కూడా తీసుకున్నారు. ఈ డాటా ఆధారంగా ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఈ విచారణలో కీలకమైన మొదటిసారి రాజకీయ నాయకుని ప్రస్తుతం విచారిస్తా ఉన్నారు. ఇతని తర్వాత ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ, వరంగల్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలను కూడా ఇతని విచారణ అనంతరం పిలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం మొత్తం కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు గతంలో కూడా చేశారు కాబట్టి ఈ ఆరోపణలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా తీసుకున్నారు. రిపోర్ట్ ఆధారంగా ప్రస్తుతం చిరుమర్తి లింగయ్యను అయితే విచారిస్తా ఉన్నారు. షీలా, రైట్, థ్యాంక్ యూ అమర్.